అసలు ఆ పెయిన్ ఎట్లుంటో తెలుసా. ఆఫ్టర్ 1 year తర్వాత మనం ఎంత చేసినా కూడా బుడిదలో పోసిన పన్నీదే అయిద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, హాయ్, దిస్ ఈజ్ అశ్విని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా, చాలా మంది రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు అండ్ పర్సనల్గా ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు. సిస్టర్, నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది. అసలు మానిటైజేషన్ అవుద్దా కాదా? మానిటైజేషన్ కావాలంటే మినీ మానిటైజేషన్ అయితే సరిపోద్ది కదా, ఫుల్ మానిటైజేషన్ కావాలా? షార్ట్స్తో మానిటైజేషన్ అయితే మొత్తం టోటల్గా మానిటైజేషన్ అయినట్టేనా? ఇలా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. నార్మల్గా తెలిసిన వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. బిగినర్స్ కాబట్టి వాళ్ళకి ప్రతిదీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనిపిస్తుంది. సో అవన్నింటినీ కూడా నేను క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పక్కా యూజ్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి, నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది, మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లమా? ఓకే, దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయితే ఏంటి, 2 years అయితే ఏంటి, ప్రాబ్లం లేదు. మనకి కావాల్సింది వ్యూస్కి వచ్చిన వాచ్ అవర్స్తోనే కదా మనకి మానిటైజేషన్ అయ్యేది, అంతే కదా. ఛానల్ని ఎప్పుడు క్రియేట్ చేసామనేది కాదు, ఆ ఛానల్లో మన ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసామనేది చూసుకోవాలి, ఓకేనా. మనం క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఎగ్జాంపుల్గా August 23rd అప్లోడ్ చేసామనుకోండి. సో అలా మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. మనకి లక్ ఉండి మంచి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా అది మానిటైజేషన్ అయిపోద్ది. ఒకవేళ వ్యూస్ రాకపోతే వాచ్ అవర్స్ రావు, మానిటైజేషన్ కూడా కాదు కదా. సో అలా ఆఫ్టర్ 1 year తర్వాత ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఈ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ నెక్స్ట్ ఇయర్ సేమ్ అదే డేటున, అంటే మీకు ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్పాలంటే, ఇది 2025 కదా, సేమ్ 2026 అదే August 23 వచ్చేసరికి ఈ వీడియోకున్న వాచ్ అవర్స్ ఆ టైం కాగానే తగ్గిపోతాయి, ఓకే, రిమూవ్ అయిపోతాయి. సో ఏ రోజు అప్లోడ్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ సేమ్ ఆఫ్టర్ 1 year తర్వాత ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ తగ్గిపోతాయి అనమాట. ఓకే, అర్థమైంది కదా. మేము మానిటైజేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి, వాచ్ అవర్స్ వస్తేనే కదా మానిటైజేషన్ అయ్యేది. ఎస్, ఇది కూడా కరెక్టే. మనం డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన, అయ్యో నాకు వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇలా డల్ కావద్దబ్బా, అస్సలు డల్ కావద్దు. ఎందుకంటే మనం యూట్యూబ్ బిగినర్స్ కాబట్టి మనంతటా మనమే మన వీడియోస్ని ఎంగేజ్ చేసుకోవాలి, ఓకే, ఎంగేజ్ చేసుకోవాలి, పబ్లిక్ చేసుకోవాలి. కాబట్టి డైలీ షార్ట్ వీడియోస్ పెట్టుకునే వాళ్ళైతే డైలీ 3 షార్ట్ వీడియోస్ పెట్టుకోండి, ఓకే. అబ్బా మా వల్ల అంత కాదు అనుకుంటే డైలీ 2 షార్ట్ వీడియోస్ అయినా పెట్టండి. ఇంకా ఫుల్ వీడియోస్ విషయానికి వస్తే, ఫుల్ వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేము, కుదరదు కూడా. కాబట్టి 2-3 డేస్కి ఒకసారి, 2-3 డేస్కి ఒక ఫుల్ వీడియో, 1 వీక్లో ఒక 2 ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా 1 yearలో మీకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. మనం ఇంత కష్టపడి ఆఫ్టర్ 1 year తర్వాత ఆ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్ తగ్గిపోతే అసలు ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుసా, చెప్పలేము, చాలా బాధేస్తుంది. అది ఎవరికి చెప్పలేము, ఎవరికైనా చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఒక క్రియేటర్కి మాత్రమే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసుకోండి, మీ వీడియోస్ని మీరే ఎంగేజ్ చేసుకోండి అండ్ పీపుల్స్ని అట్రాక్ట్ చేసుకోండి, ఓకేనా. మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇంకా సంథింగ్ ప్రతి ఒక్క పర్సన్లో ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, మినీ మానిటైజేషన్ అయితే సరిపోద్ది కదా, ఫుల్ మానిటైజేషన్ కూడా కావాలా అని అడుగుతున్నారు. మినీ మానిటైజేషన్ అనేది మనకి 1000 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ ఉంటే మనకి మినీ మానిటైజేషన్ ఆన్ అవ్వద్ది. బట్ అన్నింటికి ఎలిజిబుల్ కాము. మినీ మానిటైజేషన్లో మనకి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, సూపర్ థ్యాంక్స్ కావచ్చు, నెక్స్ట్ మెంబర్షిప్, ఇలా ఆడియన్స్ నుంచి మనం అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు డాలర్స్ రూపంలో, ఓకే. ఫుల్ మానిటైజేషన్ అనేది మాత్రం పక్కా ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది పక్కా ఉంటేనే మనకి టోటలీ మానిటైజేషన్ అయినట్టు. షార్ట్స్తో మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చా? షార్ట్స్తో మానిటైజేషన్ ఆన్ చేసుకుంటే ఫుల్ వీడియోస్కి
టోటలీ ఛానల్కి వర్తిస్తుందా అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఎస్, వర్తిస్తుంది. ఎలా అంటే మనకి షార్ట్స్లో ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అన్నిటికీ సేమ్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది యాజ్ యూజువల్గా సేమ్ ఉండాల్సిందే. ఇలా షార్ట్స్లో ఎలా అంటే 90 డేస్లో 3M వ్యూస్ ఉండాలి. ఓకే, లేదా అంటే 90 డేస్లో 3M వ్యూస్ కాకపోతే 1 ఇయర్లో 10M వ్యూస్ కావాలి షార్ట్స్కి. షార్ట్స్లో అంటే కొన్ని ఛానల్లో షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు షార్ట్స్తో మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా, షార్ట్స్తో మనం మానిటైజేషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఫుల్ వీడియోస్కి కూడా వర్తిస్తుంది మానిటైజేషన్. టోటలీ ఛానలే మానిటైజేషన్ అయిపోయినట్టు, అర్థమైందా? ఫుల్ వీడియోస్తోనైనా మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు, షార్ట్ వీడియోస్తోనైనా మానిటైజేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఎంటైర్ ఛానల్కి మానిటైజేషన్ అయినట్టు. ఓకేనా. అండ్ ఫైనల్లీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్లో మంచిగా సక్సెస్ కావాలి అని ఎవరైతే ఆతృతగా చూస్తున్నారో, డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. ఏదో ఒక రోజు మీకు సక్సెస్ తప్పకుండా వస్తుంది, అస్సలు మిస్ అవ్వదు. ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేసామనుకోండి, ఒక 2-3 డేస్ ఏదైనా వర్క్స్ ఉండడము, ఎటైనా రిలేషన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రిలేషన్సే మన ఇంటికి రావడం వల్ల కూడా కొన్నిసార్లు వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు. కాబట్టి ముందుగానే వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని అన్లిస్టెడ్లో పెట్టుకోండి, తర్వాత పబ్లిక్లో పెట్టుకుంటే నో ప్రాబ్లం. సో ఎటుబడి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయండి, తద్వారా మనం ఎంగేజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో పబ్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మానిటైజేషన్ గురించి ఎంతో కొంత అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు, లేదా ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు గట్టిగా అనుకోండి. ఓకేనా, ఎందుకంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనం ఎంత చేసినా కూడా బుడిదలో పోసిన పన్నీరే అయింది. ఎందుకంటే వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ తగ్గిపోతుంది కదా, కాబట్టి ఏదైనా కూడా 1 ఇయర్ లోపే మనం మానిటైజేషన్ ఆన్ చేసుకునేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు, లేదంటే ఆల్రెడీ కొత్త బిగినర్స్ ఎవరైతే ఉన్నారో పక్కా మీరైతే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి, గట్టి ప్రయత్నం చేయండి. ఏంటంటే 1 ఇయరే ఉంది, ఈ 1 ఇయర్లే అంటే టైం లిమిట్ ఉంటుంది కదా. మీరు ఛానల్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడో మీరు చూసుకోండి, వైటీ స్టూడియోలో మీరు అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో ఏంటో, ఆ వీడియో ఏ డేట్లో అప్లోడ్ చేసిందో చూసుకోండి. ఛానల్ మానిటైజేషన్ అయ్యే విధంగా చూసుకోవాలి, అది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా, ఛానల్ని డల్ చేసుకోవాలన్నా లేదంటే ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కూడా అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ వ్యూస్ ఎట్లుంది, రీచ్ ఎట్లుంది, సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు అని అన్నీ చూసుకున్న తర్వాత మీరు కొత్త వస్తువులు ఏమన్నా అంటే యూట్యూబ్కి సంబంధించి కొనుక్కోవాలనుకుంటే తర్వాత కొనుక్కోండి. ఓకేనా, వన్స్ మనం పెద్ద అమౌంట్ పెట్టి కొనుక్కున్నాక వ్యూస్ రాక సక్సెస్ లేక బాధపడితే మొత్తం లాస్ అయిపోతాం, కాబట్టి చాలా బాధపడాల్సి వస్తుంది. సో ముందే చెప్తున్నాను. ఓకేనా, ఇంకా చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేస్తాను. ఒకవేళ నాకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకొని చెప్తాను. ఓకేనా, ఫైనల్లీ ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ రిలేషన్స్లో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్ సర్కిల్లో యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామా, ఉంటాను, బాయ్ గైస్.